జగన్ పర్యటనలో హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన 7 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ఇస్తారు. లక్ష్మీప్రసాద్, హెలికాప్టర్ పైకి దూసుకెళ్లిన కేసులో పురోగతి ఏంటి? స్వప్న, ఏప్రిల్ 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం కుంటిమద్దికి వచ్చారు. హెలికాప్టర్ లో వచ్చారు. కుంటిమద్దిలో హెలీప్యాడ్ వద్ద బ్యారికేడ్లు అంటే పోలీసుల సూచనల ప్రకారము బ్యారికేడ్లు నిర్మించకపోవడం ఒక తప్పు అయితే, జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కాగానే ఆయన హెలికాప్టర్ లో ఉండగానే వైసీపీ కార్యకర్తలు బ్యారికేడ్లను ఇరిచేసి హెలికాప్టర్ మీద పోయి పడడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసి దుర్భాషలాడినట్లు పోలీసులు ఆరోపించారు. దీంతో మరింత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు కొంతమంది పోలీసులపై దాడి చేశారు. ఈ పోలీసులు కొంతమంది గాయపడ్డారు. దీంట్లో తీవ్ర గాయమైన ఒక కానిస్టేబుల్ ఒక 4-5 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది తర్వాత డిశ్చార్జ్ అయి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని పై అధికారులకు చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం దీన్ని తీవ్రంగా తీసుకొని ఇటు ఆ రోజు హెలికాప్టర్ ఏం జరిగింది, తర్వాత హెలికాప్టర్ జగన్ ను ఎక్కించుకోకుండా ఖాళీగా ఎందుకు రిటర్న్ వెళ్ళింది అన్న దాని మీద కూడా పైలట్లను పిలిచి విచారిస్తున్నారు. అంటే కో పైలట్ మాత్రమే విచారణకు హాజరయ్యారు. సీకేపల్లి సిఐ తర్వాత డిఎస్పీ ఎదుట ఎవరైతే ప్రధాన పైలట్ ఉన్నారో ఆయన ఇప్పటి వరకు 2 సార్లు నోటీసులు ఇచ్చినా రాలేదు. అంటే ఈ కేసులో పైలట్ ఆయన హెలికాప్టర్ నడపడానికి శక్తి ఉంది కానీ 60 సంవత్సరాల వయసు, ఆయన రాలేడని వాళ్ళ అడ్వకేట్ చెప్తున్నారు. అయితే హెలికాప్టర్ నడపగలిగే వ్యక్తి, పైలట్ గా ఉన్న వ్యక్తి పోలీసుల విచారణకు రావడానికి వయసు అడ్డం వచ్చిందా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. రెండో కోణంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్తున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో లేడు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని చెప్పి సిఐ పై అధికారులకు చెప్పారు. అయితే తాము వస్తున్నాము అరెస్ట్ చేయడానికని ముందస్తుగానే పోలీసులు ప్రకాష్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్లుగా కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా పెద్ద క్రిమినల్స్ ను ఏదైతే కరుడుగట్టిన క్రిమినల్స్ ను పట్టుకొచ్చిన చరిత్ర ఉన్న అనంతపురం జిల్లా పోలీసులు ఈ తీవ్రమైన కేసు, పోలీసులపై దాడి చేసిన కేసు, భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపాలనే ఒక కుట్ర చేయాలన్న ఈ కేసుకు సంబంధించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేకపోవడాన్ని పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అంటే ప్రకాష్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ప్రకాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. మొన్న 3 రోజుల క్రితం దీని మీద హియరింగ్ జరిగింది. మరి రేపు అంటే సోమవారం రేపు మరోసారి హియరింగ్ ఉంది. అంటే ముందస్తు బెయిల్ తీసుకునే వరకు ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయరు అనే ఒక ఆరోపణలు కూడా పోలీసుల మీద వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఒక 7 మందిని అంటే దీనికి సంబంధించి ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తము అంటే సీసీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాలు వీటన్నిటిని పరిశీలించిన పోలీసులు దాదాపు ఒక 15 మంది నిందితులను గుర్తించడం జరిగింది. ఈ నిందితుల్లో ఈ రోజు వివిధ మండలాల్లో రామగిరి, తర్వాత కనగానేపల్లి, సీకేపల్లి ఈ మండలాల్లో ఒక 7 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మిగిలిన నిందితుల కోసం 3 బృందాలు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడకు 3 బృందాలుగా వెళ్లిన పోలీసులు మిగతా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.